ఈ సత్యవతి కిచెన్కి వెల్కమ్. ఇవాళ నేను మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను. ఈ మామిడికాయని నేను ముక్కలుగా కట్ చేసి మిక్సీలో పేస్ట్ లాగా పట్టుకుంటాను. మామిడికాయని పేస్ట్ లాగా పట్టుకున్నాను అన్నమాట, ముక్కలుగా కోసి. ముందుగా నేను ఒక గ్లాసు బియ్యం రైస్ లాగా వండి ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలోకి ఏం కలపాలో చూద్దాం. ముందుగా ఈ రైస్లోకి కొద్దిగా పసుపు, ఇది విటమిన్స్ బాగుంటాయండి, సి విటమిన్. ఇది పిల్లలు విడిగా మామిడికాయ, పచ్చి మామిడికాయ ఎవరు తినలేరు కదండి. ఇలా పులిహోరలా చేసుకొని తింటే మనకు తెలియకుండా కొన్ని విటమిన్స్ అందుతాయండి. తగినంత సాల్ట్, దీనికి కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే పుల్లదనం ఎక్కువ కదా, కొంచెం సాల్ట్. తర్వాత ఆయిల్, పచ్చి ఆయిల్, కొంచెం కాయలది కొంచెం ఆయిల్, కొద్దిగా కరివేపాకు. దీంట్లో మనం పేస్ట్లా చేసుకున్న మామిడికాయ తురుము. అంటే మనం ఎంత పులుపు చూస్తామో ముందు ఒక్కసారి వేసి కలపకూడదండి. ఉప్పు పులుపు అన్నీ చూసుకుంటూ కలపాలి. అన్నీ ఒక్కసారి కలిపితే పులుపు ఎక్కువ అయిపోవచ్చు. అందుకని మనం ముందు కొద్దిగా వేసి కలుపుకొని టేస్ట్ చూసుకొని అప్పుడు చాలపోతే మిగిలిన పేస్ట్ కలుపుదాం. ఇదంతా రైస్కి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. నీట్గా కలిపేసుకోవాలి. చక్కగా పైకి కిందకి మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలి. మనకు పులుపు ఉప్పు అన్నీ సరిపోయినాయి లేదో ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే పోపు వేసాక కొద్దిగా పులుపు తగ్గిద్దండి. ఇప్పుడు ఫస్ట్ కొంచెం పుల్లగానే ఉండాలి, ఎందుకంటే పోపులో కొంచెం ఆయిల్ కారం ఇవన్నీ తగులుతాయి కదా. ఎండుమిర్చి అన్నీ తగిలేసరికి, పచ్చిమిర్చి అన్నీ తగిలేసరికి ఏమవుతుందంటే కొంచెం పులుపు తగ్గుతుంది అన్నమాట. మనకు కొంచెం పులుపు కొంచెం ఎక్కువ ఉన్నట్టు చూసుకుంటే మనం తినేటప్పటికి సరిపోద్ది అన్నమాట. ఒక్కసారి టేస్ట్ చూసుకుందాం. నాకు ఇంకొంచెం పులుపు పడుతుంది. కొంచెం ఉప్పు కూడా కొద్దిగా తగ్గింది. ఉప్పు పులుపు ఇప్పుడే చూసుకుంటే మనకి రైస్కి బాగా పడుతుంది అన్నమాట. తర్వాత వేస్తే కొంచెం కరవదు అన్నమాట. ఉప్పు వేసుకోవాలి, రైస్ని మొత్తం కలుపుకోవాలి. ఒక కాయ నాకు ఒక గ్లాసు బియ్యానికి కరెక్ట్గా సరిపోయిందన్నమాట. అటు ఎక్కువ అవ్వాలా ఇటు తక్కువ అవ్వాలా, చక్కగా సరిపోయిందన్నమాట. ఈ రైస్ని అంతా బాగా కలిపేసుకోవాలి. ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఒక బాండి పెట్టుకొని స్టవ్ అంటించేసుకుందాం. స్టవ్ అంటించేసుకొని ఇప్పుడు దీనిలో సరిపడంత ఆయిల్, పోపు సరిపడంత ఆయిల్. దీనికి కొంచెం ఆయిల్ సరిపడా ఉంటేనే బాగుంటుందండి, కొద్దిగా వేస్తే అసలు బాగుండదు. ఇలా నీళ్ళు వేసుకొని చక్కగా కొంచెం కళాయి హీట్ అవ్వగానే దీనిలో ఆయిల్ వేసుకుందాం. సరిపడినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అవుతాం. ఇందులో పల్లీలు, మన టేస్ట్కి ఎంత కావాలంటే అన్ని పల్లీలు. ముందుగా పల్లీలు వేసుకుందాం. పల్లీలు బాగా వేగనివ్వాలి. పల్లీలు వేగుతుంటే తినేటప్పుడు క్రంచీగా చాలా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట. బాగా పల్లీలు ముందుగా తాలింపు గింజలు, ఎండుమిర్చి పల్లీలు వేగవండి. అందుకే కొద్దిగా ముందు పల్లీలు సగం వేగాక మిగిలినన్నీ వేసుకుందాం. పల్లీలు కొంచెం వేగినట్లున్నాయి. ఇప్పుడు ఇందులో పోపు దినుసులు, నేను 3 స్పూన్లు పోపు దినుసులు వేస్తున్నాను. ఇందులోనే ఎండుమిర్చి ఒక 4-5 ఎండుమిర్చి వేస్తున్నాను. ఇవి బాగా వేగనివ్వాలి. బాగా వేగితే మంచి టేస్ట్ వస్తుంది. ఈ
ఇలాంటి పులిహోరలోకి పచ్చళ్ళలోకి పల్లి నూనె అయితే బాగుంటుందండి. మేము రిఫండ్ ఆయిలే వాడతాం కాబట్టి రిఫండ్ ఆయిల్, కానీ ఎవరైనా పల్లి నూనె వాడితే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఇలాంటి వాటికి పల్లి నూనె చక్కగా ఉండదన్నమాట. బాగా ఇది తాలింపులు బాగా ఎగాలండి. ఇది సగం వేగలోపు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చి పోయే వరకు వేస్తాం. బాగా వేసుకోవాలి. పోపులు వేగి ఇప్పుడు ఇందులో కరివేపాకు, ఇంగువ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి రైసు వంపేసుకోవాలి. ఎందుకంటే మామిడికాయ కొంచెం పచ్చిది కదండి, కొంచెం ఒక్క నిమిషం అలా మగ్గితే ఆ పచ్చి వాసన కూడా ఉండదన్నమాట, మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఒక్క నిమిషం ఎక్కువ చేస్తుంది. ఇలా దీనిలో మన దగ్గర తురిమిన క్యారెట్ కొద్దిగా కలర్ కోసం, టేస్ట్ కోసం క్యారెట్, ఇది కొంచెం సిమ్లో అలా ఉంచేయాలండి. అలా ఒక్క నిమిషం అలా సిమ్లో ఉంచి కొత్తిమీర సన్నగా తుంచి వేసుకోవాలండి. కలరు బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర కొద్దిగా ఎక్కువ అవసరం ఉండదు. ఇప్పుడు పులిహోర మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం పైకి కిందకి కలుపుకోవాలి. తాలింపు మొత్తం కలిసేటట్టు పైకి కిందకి కలుపుకోవాలన్నమాట. ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుందండి. గుమగుమలాడే మామిడికాయ పులిహోర రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.